తెలంగాణ భూ పరిపాలనలో భూభారతి అనే కొత్త శాఖ మొదలైంది. గత బీఆర్ఎస్ పరిపాలనలో ప్రవేశపెట్టిన ధరణికి స్వస్తి పలికి భూభారతి అనే కొత్త విధానం ప్రారంభించింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ధరణి పోర్టల్ స్థానంలో భూభారతి పోర్టల్ ని సోమవారం రాత్రి నుంచి అందుబాటులోకి తెచ్చారు అధికారులు. పైలట్ ప్రాజెక్టుగా ఖమ్మం జిల్లాలోని నేలకొండపల్లిని ఎంపిక చేశారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ధరణి పథకాన్ని మొత్తం తీసి బంగాళాఖాతం కలుపుతామంటూ ఎన్నికల ముందే కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా ప్రజలకు హామీ ఇవ్వడం కూడా జరిగింది. వాస్తవానికి అనేక దశాబ్దాల నుంచి కూడా తమ పంట పొలాలు మొత్తం సాగు చేసుకుంటున్న నేపథ్యంలోనూ ధరణి వల్ల అనేక సమస్యలు వాళ్ళకు చిక్కుముళ్ళు వచ్చి పడిన నేపథ్యం ఉంది. వాటిని ఆ సమస్యల నుంచి బయటపడాలంటే కనీసం జిల్లాలో ఉన్న కలెక్టర్ కాదు కదా, తహసీల్దార్లకు కూడా ఎలాంటి వాళ్ళకి పవర్ లేకపోవడంతో ఒకవైపున ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యం ఉంది. సాగుబడిలో వాళ్ళు ఉన్నా సరే కనీసం ఫిజికల్గా రికార్డులో మాత్రం వాళ్ళకు లబ్ధిదారు లేకపోవడంతో ఆ సమస్య పరిష్కారం కోసం కోర్టులు మెట్లెక్కాల్సిన పరిస్థితి నెలకొంది. ఫలితంగా చూసుకుంటే మాత్రం తెలంగాణ రాష్ట్రంలో అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీ అధికారులకు రావడం, వచ్చిన తర్వాత ధరణి పథకాన్ని మొత్తాన్ని కూడా బంగాళాఖాతం కలిపే విధంగా కూడా నిర్ణయాలు తీసుకున్నారు. మరోవైపు చూసుకుంటే మాత్రం ఇప్పుడు మళ్ళీ భూభారతి పథకంతో రైతులకు ఎలాంటి చిక్కుముడులు లేకుండా ఉండే విధంగా అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంది. ఈ రోజున పైలట్ ప్రాజెక్టు కింద ఖమ్మం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా నేలకొండపల్లి మండలాన్ని ఎంపిక చేసింది ప్రభుత్వం. మొత్తానికి సంబంధించి ఇక రైతులు మనతో పాటున్నారు. మరి మాట్లాడి చూద్దాం. ఒకసారి చెప్పండి, జనరల్గా ఈ భూభారతి అంటే ధరణి పథకం వల్ల చాలా వరకు కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తూ వారికి ఉన్న భూమిని వేరే వాళ్ళ పేరు మీద పోవడంతో ఫిజికల్గా రికార్డులోనే ఒక రకంగా ఉంటుంది, ఫిజికల్గా వేరే వాళ్ళ పేరు మీద వస్తుంది. ఎలా ఉంది ఇదంతా చూస్తే? ధరణి పేరుతో గత ప్రభుత్వం సామాన్యుల హక్కులను కాలరాసే విధంగా అనేక లొసుకులు ఉన్నటువంటి దాంట్లో ధరణి పేరుతోటి పేదల భూములను లాక్కోవటం, మరి పట్టాదారు కాలంలో మరి పట్టాదారు పేరు లేకుండా చేయటం, మరి ఇట్లా మోసపోతున్నటువంటి తరుణంలో రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో మేము అధికారంలోకి వస్తే ధరణిని బంగాళాఖాతంలో కలుపుతామనే నినాదం ఆనాడు హామీ ఇవ్వటం జరిగింది. అన్న ప్రకారం మాట నిలబెట్టుకున్నటువంటి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా సామాన్యుడి ఇబ్బందులు బాధలు తొలగాలంటే ధరణి ఉండొద్దనే ఉద్దేశంతో ఈ నియోజకవర్గ శాసనసభ్యులు, రెవెన్యూ శాఖ మార్చులు గౌరవనీయులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మరి దీనిని ఒక ఛాలెంజ్గా తీసుకొని మరి ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి మండలాలలో పాలేరు నియోజకవర్గంలో ఉన్నటువంటి నేలకొండపల్లి మండలాన్ని పైలట్ ప్రాజెక్టుగా తీసుకున్నందుకు వారికి ముందుగా మా మండల తరపున, మా మండల రైతాంగం తరపున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఈ పేరుతోనైనా మరి పేదవాడి కష్టాలు తీరుతాయని ఒక నమ్మకం, ఒక ఆశ రైతాంగంలో సామాన్యుల్లో ప్రతి ఒక్కళ్ళలో ఉంది. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటిగా దీన్ని తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేయటం వల్ల రైతాంగం మొత్తం కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు. మొత్తం మీరు చెప్పండి, ఒక రైతుగా చాలా వరకు ధరణి వల్ల పడిన ఇబ్బందులు ఏంది, భూభారతి వస్తున్న పథకం వల్ల దీనికి ఎలా చూడొచ్చు? దీన్ని చూస్తున్నాం. గత ప్రభుత్వంలో తీసుకొచ్చిన ధరణి వల్ల చాలామంది రైతులు నష్టపోయారు. పట్టా ఒకరి పేరు మీద ఉండి అనుభవం ఒక పేరు ఉండడం వల్ల అసలైన రైతుకి చాలా ఇబ్బంది గురైంది. పట్టా ఇక బ్యాంకు లోన్ ఇక చాలా రకరకాలుగా ఇబ్బంది పడడం జరిగింది. గత కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో ఎట్లయితే పట్టా పాస్బుక్లు ఇచ్చినాయో ఇప్పుడు భూభారతి కూడా అదే పాస్బుక్లు తీసుకురావడం వల్ల రైతు చాలా సంతోషిస్తున్నారు. ఇది అన్ని సమస్యలకు పరిష్కారం చూపడం జరుగుతుంది. జనరల్గా ధరణి వల్ల మీకు రైతుగా ఇబ్బందులు ఎదురైనాయి? ధరణి వల్ల నాకు చాలా రైతు ఇబ్బంది. నాకున్నది 2 ఎకరాల పొలంలో కొంత భాగం ఏరే రైతుకి ఎక్కడం వల్ల దాన్ని మార్చుకోవడానికి చాలా ఇబ్బంది పడ్డాం. దానివల్ల కోర్టుకు పోవాల్సి వస్తుంది. కోర్టులో అది ఎప్పుడు సమస్య పరిష్కారం అవుతుందో కూడా తెలియని పరిస్థితి ఉంది. ఇప్పుడు ఆ భూభారతి రావడం, చట్టం తీసుకురావడం వల్ల రైతుకి మాకు ఉపయోగపడుతుందని మేము కోరుకుంటున్నాం. అలాగే ఇక్కడ భూభారతి ఇక్కడ నేలకొండపల్లి పైలట్ ప్రాజెక్టు చేసినందుకు మంత్రి శ్రీనివాసరెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు చెప్తాం. మొత్తానికైతే మీరు చెప్పండి, ధరణి వల్ల పడిన ఇబ్బందులు ఏంది, భూభారతి వస్తున్న పథకానికి వల్ల వచ్చే లాభాలు ఏంటి? ముఖ్యంగా ఈరోజు శుభదినం. ఎందుకంటే ధరణి రద్దు చేసి భూభారతి తేటం వల్ల ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రజానీకానికి శుభదినంగా భావిస్తున్నాం. గతంలో ఎన్నికల ముందే రేవంత్ రెడ్డి గారు అయితే, రెవెన్యూ శాఖ మంత్రి శ్రీనివాసరెడ్డి గారు అయితే ఎన్నికల ముందే ఈ ధరణిని బంగాళాఖాతంలో తొక్కేస్తామని చెప్పి ఎన్నికల ముందే ఎన్నికల్లో గెలిచిన తర్వాత ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ప్రజలకు అనుగుణంగా ఇప్పుడు భూభారతం చట్టం తీసుకురావడం జరిగింది. భూభారత చట్టం తేటం వల్ల ఈరోజు పాలేరు నియోజకవర్గం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు సీనానికి తెలియజేస్తున్నాం. గతంలో ధరణి పథకంలో ఎంతోమంది బడుగు బలహీన వర్గాల వారు చాలా ఇబ్బందులు పడ్డారు. తహసీల్దార్ ఆఫీసుల దగ్గర ఆత్మహత్య చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. అదేవిధంగా ఈ ధరణిని రద్దు చేసి భూభారత రావటం వల్ల ఇలా బడుగు బలహీన వర్గాల వారికి, పేద ప్రజలకి, ముఖ్యంగా
పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఒక రైతు బిడ్డగా రైతు సమస్య తెలిసిన నాయకుడిగా ఆయన ఉన్న అనుభవంతో ఇలా రెవెన్యూ వ్యవస్థలో మార్పులు తేవాలన్న ఉద్దేశంతో రెవెన్యూ శాఖ మార్పులు అయిన తర్వాత ఈ రాష్ట్రంలో ఒక రైతు మార్పు పడాలని రైతు సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ భూభారత తేవడం జరిగింది. ఈ భూభారతి పథకం వల్ల చాలా వరకు అంటే గతంలో ధరణి పథకం వల్ల మీరు ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేశారా? ఈ భూభారతి వల్ల మీకు వస్తున్నటువంటి లాభాలు ఎలా ఉంటుందో దాని మీద అడుగుతుంది. ధరణిలో రిజిస్ట్రేషన్లు ఆగిపోయి ఇబ్బందులు పడి తర్వాత తహసీల్దార్ గారు కానీ ఆర్డీఓ కానీ జేసీ కానీ వాళ్ళకి అసలు హక్కులు లేకుండా ఒక రబ్బర్ స్టాంపుల్లాగా మిగిలిపోయిన సందర్భంగా దాన్ని రద్దు చేసి ఈ భూభారతి చేయడం జరిగింది. ఈ భూభారతిలో పెండింగ్ ఉన్న భూములన్నింటినీ కూడా అన్ని రకాల భూములు కూడా పెద్ద ఎత్తున ఎంక్వైరీ చేసి వాళ్ళకి న్యాయం చేకూర్చే విధంగా ఈ భూభారతి ఉంటుందని మేము ఆశిస్తున్నాం. సో మీరు చెప్పండి, జనరల్గా చాలా వరకు కూడా ఈ యొక్క ప్రాంగణంలో మీకు భూభారతికి సంబంధించి దీనికి సంబంధించి ఇప్పుడు ప్రభుత్వం ఇక్కడ పైలట్ ప్రాజెక్ట్ ఏర్పాటు చేసింది. గతంలోనే ఉన్న ధరణి పథకం వల్ల మీరు పడిన ఇబ్బందులు ఏంటి, వచ్చినటువంటి సమస్యలు ఏంటి? మీ పేరు? నా పేరు తమ్మినేని నవీన్ కుమార్, మాది మండరాజుపల్లి. 97 సర్వే నెంబర్లో ఆర్ఎస్ఆర్ ప్రాబ్లం. 1 ఎకరం 10 గుంటల భూమిని 2 సార్లు మార్చారు. ఒక అతని పేరు మీద నుంచి తండ్రి పేరు మీద నుంచి ఒక 2 బిడ్డలు మార్చినాక ఆ భూమి డిలీట్ చేయకపోవడం వల్ల ఆన్లైన్లో అంతే ఉంచడం వల్ల ఆ ఎకరం 10 మళ్ళీ ఎక్కింది. ఆ ఎకరం 10 ఎక్కడం వల్ల రెండోసారి ఆర్ఎస్ఆర్ ఎక్కి ఆర్ఎస్ఆర్ వల్ల రైతు భరోసా ఆగిపోయింది. అంతకుముందు బీఆర్ఎస్ సర్కార్లో వచ్చినాయి రైతు భరోసా, కానీ ఈ ఆర్ఎస్ఆర్ ప్రాబ్లం ఉన్న రైతు భరోసాలు ఆపారు. అలా అని ఫిబ్రవరి 20వ తారీఖున వచ్చి ఇక్కడ కంప్లైంట్ ఇచ్చా. అప్పటి నుంచి ఇప్పటికీ తిరుగుతూనే ఉన్నాయి ఎంఆర్ఓ ఆఫీసు. ప్రజెంట్ ఈ సంవత్సరం రైతు భరోసా అయినాయి అని ఏఈఓ కానీ కనుక్కుంటే ఆర్ఎస్ఆర్ ప్రాబ్లం ఉన్న భూములన్నిటికీ ఆపారని చెప్పారు. ఆపితే ఇక్కడికి వచ్చి తిరుగుతున్నా. ఆర్ఎస్ఆర్ ప్రాబ్లం ఉందని ఎట్లా అని చెప్తే మీ భూమి మీకే ఉంది కదా, ఆర్ఎస్ఆర్తో ఏముంది అనేది తినని చెప్పారు. ఆర్ఎస్ఆర్ ప్రాబ్లం వల్ల ఇప్పుడు ఉన్న రైతులు అసలు రైతులు ఉన్నారు, మా భూమి మాకుంది, కానీ అవతల ఎక్స్ట్రా ఎక్కడం వల్ల ఆర్ఎస్ఆర్ వల్ల ఇట్లా రైతు భరోసా రాకుండా ఆగిపోయింది. అట్లా ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారు. ఆర్ఎస్ఆర్ ప్రాబ్లం క్లియర్ చేయాలని నేను దాదాపు ఒక 20-30 సార్లు తిరిగా ఆఫీస్ చుట్టూ, కానీ ఇంతమంది క్లియర్ కాలేదు. ఇప్పుడు ఈ భూభారతి పథకం ప్రభుత్వం ప్రవేశపెడుతుంది, ఎలా అనిపిస్తుంది? భూభారతి వచ్చినాక తీసేస్తామని చెప్పారు. ఇలాంటి ఆర్ఎస్ఆర్ డబల్ ఎక్కించుకున్న వాళ్ళు అన్నీ ఎంక్వైరీ చేసి తీసేస్తామని చెప్పారు. ఇది తీసేస్తే చాలా సంతోషం. మరో రైతులతో మనం మాట్లాడి చూద్దాం. చెప్పండి, మీకు ధరణి వల్ల వచ్చిన సమస్య ఏంటి? మాది అనాసాగరం, నాదిపల్లి విలేజ్. మా పొలం ఎకరం 2 గుంటలు. పాత పాస్బుక్ ఉంది, కొత్త పాస్బుక్ ఉంది. అయినా కూడా ఈ మధ్య తీసేసినాం అన్నారు. దేనివల్ల అంటే వేరే వాళ్ళు ఎక్కించుకుంటారని ఒకసారి అన్నారు ఒక ఎంఆర్ఓ గారు. మళ్ళీ 2 ఎంఆర్ఓ గారు వేరే సాగర్ డిపార్ట్మెంట్ కింద. మా పొలం ఉంది సార్, మా తాతల కాడ నుంచి ఉంది. అందులో కాలువ కింద పోయింది. కొంత మేము అన్నదమ్ములు మంచుకున్నాం. ఎకరం 2 గుంటలు. పాత పాస్బుక్ ఉంది, కొత్త పాస్బుక్ ఉంది. అయినా కొన్నాళ్ళు రైతు బంధు డబ్బులు వచ్చినాయి. ఇవి 2 సంవత్సరాల నుంచి రావట్లేదు. మరి ఎన్నిసార్లు వచ్చినా కూడా ఏం సమాధానం చెప్పడం లేదు. మమ్మల్ని పిచ్చామాకుల కింద లెక్కేసి అసలు ఎవరు మమ్మల్ని పట్టించుకోవట్లేదు. ఇప్పుడు ఈ భూభారత పథకం వల్ల మీకు వచ్చిన లాభం ఏంది? ఇది మా పొలాలు మాకు వచ్చే మళ్ళీ లాభమే, రాకపోతే సుఖమే లేదు. మొత్తంగా చూసుకోవచ్చు, ధరణి పథకం వలన రైతులకు జరిగినటువంటి అంటే వాళ్ళ సొంత అనేక దశాబ్దాల నుంచి తాతకాల నుంచి పొలం వాళ్ళ ఆధీనంలో ఉన్నా సరే రికార్డులకు వచ్చేటప్పుడు వేరే వాళ్ళ పేరు రావడంతో ఆవేదన వ్యక్తం చేస్తారు. దాన్ని సరిచేయాలన్నా సరే ఒక తహసీల్దార్లకు, ఆర్డీఓకి లేదా చివరికి కలెక్టర్కి కూడా పవర్ లేకపోవడంతో కూడా ఆవేదన వ్యక్తం చేస్తారని చెప్తున్నారు. మరోవైపు మాత్రం ఇప్పుడు అంటే రేవంత్ సర్కారు భూభారతి పథకాన్ని ప్రవేశపెట్టడంతో రైతులంతా కూడా ఆనందం వ్యక్తం చేసిన పద్ధతి ఉంది. మొత్తంగా అయితే ఈ యొక్క పథకాన్ని స్వాగతం చేస్తూ అంటే ఖమ్మం జిల్లా వ్యాప్తంగా, ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా నెలకొండపల్లి మండలాన్ని పైలట్ ప్రాజెక్టు కింద ప్రభుత్వం ప్రకటించింది. దానిలో భాగంగానే రైతులంతా కూడా మండల కార్యాలయం చేరుకొని ఇక్కడ సంతోషం వ్యక్తం చేసిన పద్ధతి ఉంది. ఇది కొన్ని తాజా పరిస్థితుల్లో సంపద భాస్కర్, బిగ్ టీవీ.